సూర్యాస్ టీవీ ప్రేక్షకులకి భగవత్ బంధువులకి నమస్కారం. నిత్య సత్యాలు ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా పూరి జగన్నాథ స్వామి వారి పున్నమి స్థానం అరుదైన సేవ. పూరి జగన్నాథుడు ఆలయంలో మూల విరాట్కి నిత్యం అభిషేకాలు ఉండవు. అయితే ప్రతిరోజు దర్పణ స్థానం నిర్వహిస్తారు. అంటే మూల విరాట్కి ఎదురుగా ఒక పెద్ద అద్దాన్ని ఉంచి అందులో కనిపించే ప్రతిబింబానికి అభిషేకం నిర్వహిస్తారు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున అయితే ఏడాదికి ఒక్కసారి మాత్రమే మూల విరాట్తో పాటు బలభద్రుడు సుభద్రలకు కూడా అభిషేకం చేస్తారు. అభిషేకం పూర్తి అయిన తరువాత ముగ్గురు దేవతామూర్తులని ఆలయ ప్రాంగణంలో చీకటి మందిరంలో ఉంచుతారు. జలుబు చేస్తుందని నీటితోటి తడిపిన దేవతలకి జలుబు చేస్తుందేమో అని, జ్వరం వస్తుందని అక్కడ వారి నమ్మకం. అందుకే దేవతామూర్తులకి సరిగ్గా 15 రోజుల పాటు చీకటి మందిరంలోని ఉంచి ప్రత్యేక సేవలు చేస్తారు. ఆయుర్వేద మూలికలు అంటే స్వామివారికి ఈ 15 రోజుల పాటు సమర్పించే నైవేద్యంలో ఆయుర్వేద మూలికలు వాడుతారు. ఈ మూలికలు జలుబు జ్వరం రాకుండా అరికెట్టేవి కావడం గమనార్హం. ఇక 15 రోజుల పాటు జగన్నాథుడితో పాటు బలభద్రుడు సుభద్రాదేవులు దర్శనం ప్రజలకి లభించదు. ఈ విషయం కొంతమందికి తెలియదు. పూరి జగన్నాథ స్వామి వారి పున్నమి స్థానం యొక్క ఇది. అలాగే ప్రతి మాసం ఎందుకు కూడా ప్రతి వారం ఎందుకు కూడా స్థానపానాదులు చేస్తే జలుబు చేస్తాయని చీకటి గదిలో ఉంచితే దర్శనం ఉండదు కదా. అందుకే అద్దానికి అభిషేకం జరిపిస్తారు ప్రతిబింబానికి. అందు మాత్రాన్ని సంవత్సరానికి ఒక్కసారి జరుపుతారు. 15 రోజుల పాటు స్వామివారి దర్శనాలు ఉండవు. ఈరోజు ఇలా తీసుకున్నారు. మరి ఒక రోజు మరికొన్ని విషయాలు తెలుసుకుంటారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.